హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన రూబీ నెట్వర్క్లో అయితే మనం కేవైసీ చేసుకోవాలి అంటే మనకు ముందుగా అండి ఈ యొక్క రూబీ నెట్వర్క్ ప్రాజెక్ట్లో అయితే మన ప్రొఫైల్ అనేది క్లియర్గా రెడీ అవ్వాల్సి ఉంటుందండి. సో ఖచ్చితంగా ఇప్పుడైతే మనం ప్రొఫైల్ అనేది ఈ ప్రాజెక్ట్లో మనం ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, వివరాలు ఏ విధంగా ఇవ్వాలి అని మొత్తం కూడా క్లారిటీగా చెప్పబోతున్నాం. గమనించాలి. ఇంకా అదే విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఇలా కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ చూసినట్లయితేనండి మన రూబీ నెట్వర్క్ ప్రాజెక్టులో అయితే చాలామంది అయితే మైనింగ్ అయితే చేసుకుంటున్నారండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకి కేవైసీ 1.6 వర్షన్ అయితే రీసెంట్గా రావడం జరిగిందనమాట. సో ఇప్పుడేంటంటే 1.5లో అయితే కొంతమంది కేవైసీ అయిపోయింది, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇంకా ఈ ప్రాజెక్టులో ఏవైతే కేవైసీ చేసుకోలేదో వాళ్ళకి సంబంధించి మాత్రమే ఈ యొక్క టాపిక్ అయితే ఉంటుందండి. సో ముందుగా మనకి కేవైసీ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత అండి మనకైతే కింద 5 ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ అండి ప్రొఫైల్ సింబల్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి ఏం చేస్తారంటే ప్రొఫైల్లోకి వెళ్ళండి. సో ప్రొఫైల్ బటన్ నొక్కగానే మీకు స్క్రీన్ అయితే ఆటోమేటిక్గా ఏదైనా కనిపిస్తుంది అనమాట అండి. సో మధ్య మధ్యలో మనకైతే యాడ్స్ అయితే రావచ్చు, వాటిని అయితే ఈ విధంగా సింపుల్గా క్లోజ్ అయితే చేసేయండి. సో చూసుకున్నట్లయితేనండి మనకైతే అక్కడ ప్రొఫైల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకైతే కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి. మై ఇన్ఫర్మేషన్, యూజర్ వెరిఫికేషన్, అకౌంటెంట్ సెక్యూరిటీ అండ్ గ్లోబల్ కేవైసీ రోల్స్ అని చాలా ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. సో మనకు కావాల్సింది యూజర్ వెరిఫికేషన్ అని రెండో స్లాట్ అండి. దాని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అండి మనకైతే ఈ విధంగా కేవైసీకి సంబంధించిన ఒక స్లాట్ అయితే కనిపిస్తుంది అనమాట. పైన చూడండి, ఈ కేవైసీకి రైట్ సైడ్ అయితే నాట్ వెరిఫైడ్ అయితే ఉంటుందన్నమాట. నాట్ వెరిఫైడ్ ఉంది కదా, మీరేం చేస్తారంటే ఆ నాట్ వెరిఫైడ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకైతే స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో చూసుకోండి, ఇక్కడైతే కేవైసీ వెర్షన్ 1.6 అయితే రీసెంట్గా మనకైతే రావడం జరిగిందనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 1.5లో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా క్లియర్ చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు ఇప్పుడైతే చాలామంది కూడా కేవైసీ 1.6 వెయిట్ చేస్తున్నారు. అంటే ఇంకా కేవైసీ ఎవరు చేసుకోలేదు వాళ్ళ సంగతి అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూ నొక్కండి. కంటిన్యూ నొక్కిన తర్వాత మీకైతే ఆటోమేటిక్గా స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. చూసినట్లయితే మొత్తం మనకి ఇక్కడ ఒక 3 టాస్క్లు అయితే ఉంటాయండి. ఒక 3 టాస్క్లు అయితే ఉంటాయన్నమాట. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే ఎక్స్‌ప్లాయిట్ అట్‌లీస్ట్ 30 రూపీ. అంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో కేవైసీ చేసుకోవాలంటే మన వ్యాలెట్‌లో 30 రూపీ కాయిన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. సో ఇదైతే టాస్క్ కంప్లీట్ అయింది కాబట్టి మనకైతే టిక్ మార్క్ అయితే వచ్చిందనమాట. ఇంకా తర్వాత చూసినట్లయితే ఇక్కడ రిసీవ్డ్ ఇన్విటేషన్ ఫ్రమ్ కేవైసీ 1.6. సో ఈ ప్రాజెక్ట్లోనండి మనకైతే 1.6 సంబంధించిన కేవైసీ వాళ్ళు మేము ఈ కేవైసీ చేసి పెడతాము అని మనకైతే ఒక ఇన్విటేషన్ రావాలన్నమాట. సో ప్రెజెంట్ అయితే రాలేదు కాబట్టి ఈ విధంగా అయితే ఉంది. అక్కడ ఒక టిక్ అయితే మనకైతే బ్లూ కలర్లో లేదు, ఆ టిక్ అయితే నార్మల్గా ఉంది, బ్లూ కలర్లో లేదు. కానీ పైన చూసినట్లయితే కంప్లీట్ ఓనర్షిప్ ఇన్ఫర్మేషన్ ఓవర్ 30 డేస్. సో ఈ వీడియో చూసిన 30 డేస్ లోపు అయితే ఖచ్చితంగా మీ ప్రొఫైల్ మీరు వెరిఫై చేసుకోవాలి. అంటే ప్రొఫైల్ని మనం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మాత్రమే ఆటోమేటిక్గా రెండో దానికి టిక్ అయితే ఉంది, ఫస్ట్ దానికి టిక్ వస్తుందన్నమాట. ప్రొఫైల్ మనం రెడీ చేసుకున్న తర్వాత అప్డేట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అండి ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే మనకి మీకు మేము కేవైసీ చేసి పెడతాము అంటూ మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంటుంది. ఈ 3 టిక్లు అయితే రావాలన్నమాట. సో ప్రెజెంట్ అయితే ఒక టిక్ మాత్రమే అందరికీ ఉండొచ్చు, ఒకటో టిక్కు మూడో టిక్ అయితే లేదండి, రెండో టిక్ అయితే అందరికీ ఉండొచ్చు మ్యాక్సిమం. సో ఇదన్నమాట విషయం. అయితే మనకి 3 టిక్లు వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్టులో కేవైసీ చేయడానికి మనకి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రాజెక్ట్లో మనందరం కూడా ముందుగా మన ప్రొఫైల్ని అయితే వెరిఫై చేసుకోవాలి, అంటే అప్డేట్ చేసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే. అది అలాగే ఇప్పుడు నేను చెబుతాను. సో చూడండి, మీరు ఎప్పుడైతే ఇక్కడ ప్రొఫైల్లోకి వస్తారో పర్సనల్లోకి, మీకు పైన మై ఇన్ఫర్మేషన్ అని ఒక స్లాట్ అయితే కనిపిస్తుంది అనమాట. మై ఇన్ఫర్మేషన్ అని ఒక స్లాట్ అయితే ఉంటుంది. ఆ స్లాట్ మీద మీరు నొక్కినట్లయితేనండి మీకైతే ఆటోమేటిక్గా స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుందండి. సో చూడండి, మీరు ఎప్పుడైతే ఇక్కడ మై ఇన్ఫర్మేషన్లోకి వెళ్తారో మీకైతే స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో చూసినట్లయితేనండి మీకైతే ఇక్కడ మీ యొక్క వివరాలు అయితే అడుగుతారు. లాస్ట్ నేము, ఫస్ట్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, ఫోన్ నెంబరు, కంట్రీ, అడ్రస్సు. సో ఈ విధంగా అండి మన ప్రొఫైల్ని మనం ముందుగా అప్డేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను కొన్ని వివరాలు చెబుతున్నా, అది ఫాలో అయిపోండి. ఫస్ట్ అండి లాస్ట్ నేమ్ అడుగుతున్నారండి. లాస్ట్ నేమ్ దగ్గర ఏం చేస్తారంటే మీ పేరు ఇవ్వండి. లాస్ట్ నేమ్ దగ్గర మీ పేరైతే ఇచ్చేసేసండి. ఆ తర్వాత అండి ఫస్ట్ నేమ్ అడుగుతున్నారు కదా కింద, ఫస్ట్ నేమ్ దగ్గర ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఇంటి పేరు ఇవ్వండి. ఫస్ట్ అయితే మీ పేరు ఇచ్చేయండి ఆధార్ కార్డులో ఉన్నట్టుగా. ఫస్ట్ నేమ్ దగ్గర అయితే మీ ఇంటి పేరు ఇచ్చేయండి, అది కూడా ఆధార్ కార్డులో ఉన్నట్టుగా. ఆ తర్వాత అండి జెండర్ అడుగుతారంటే మేలా ఫీమేలా అని. సో మెన్స్ అయితే ఎంఎన్ ఇస్తారు, ఉమెన్స్ అయితే వాళ్ళు ఫీమేల్ ఇస్తారు కదండి. సో పురుషులైతే ఈ విధంగా ఎం ఇవ్వండి, స్త్రీలు అయితే ఈ విధంగా మనం
ఫీమేల్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో, మీకు తెలిసిన విషయమే. ఆ తర్వాత అండి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో, మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఖచ్చితంగా అదే విధంగా ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాజెక్ట్‌లో కేవైసీ ఎలా చేసుకోవాలో మనకైతే కొన్ని హింట్స్ అయితే ఇచ్చారన్నమాట. అవి కూడా చెబుతాను. డేట్ ఆఫ్ బర్త్ అయితే మ్యాచ్ అవ్వాలి ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఉన్నట్టుగా ఇవ్వండి. ఆ తర్వాత ఈమెయిల్ అడ్రస్సు, ఫోన్ నెంబరు, కంట్రీ ఇవి ఆటోమేటిక్‌గా రెడీగానే ఉంటాయి. ఎందుకంటే మనం ఇండియాలో నుంచి మెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇండియా అని ఉంటుంది. ఫోన్ నెంబర్ కూడా మాక్సిమం రెడీగానే ఉంటుంది. లేని వాళ్ళైతే అప్డేట్ చేసుకోండి. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే అందరికి రెడీగా ఉంటుంది ఇదైతే. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజే ఈమెయిల్ వస్తుంది కదా! ఆ ఈమెయిల్ కూడా మనకైతే ఉంటుంది. సో, ఈ విధంగా అయితే వివరాలైతే ఉంటాయండి. సో, ఫైనల్‌గా అడ్రస్ అండి. సో, మీ యొక్క ఆధార్ కార్డ్‌లో అడ్రస్ ఉంటుంది కదా! సేమ్ అదే విధంగా అడ్రస్ కూడా మీరైతే ఇచ్చేసిన తర్వాత కిందైతే మీకు ఆటోమేటిక్‌గా సేవ్ అని ఒక బ్లూ బాక్స్ అయితే మెరుస్తుందండి. సేవ్ అని ఒక బ్లూ బాక్స్ మెరుస్తుంది. అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత మాత్రమే సేవ్ అని ఈ బ్లూ బాక్స్ అయితే మెరుస్తుంది. సో, మీరు ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ మొత్తం కూడా సేవ్ చేసుకోండి. అప్పుడైతే మీ ప్రొఫైల్ అయితే చాలా చాలా సింపుల్‌గా అప్డేట్ అయితే అయిపోతుందనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ ప్రాజెక్ట్‌లో అయితే మనం చాలా అంటే చాలా సింపుల్‌గా ఈ విధంగా ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే పైన ఈ ప్రాజెక్ట్‌లో మీ యొక్క యూజర్ నేమ్ ఉంటుంది కదా! ఆ యూజర్ నేమ్‌ని కూడా మార్చుకోవచ్చు. ఈ యొక్క అకౌంట్‌కి అయితే రాజేష్ దుబ్బా ఉందండి. అక్కడ కుడివైపున పిన్ సింబల్ కనిపిస్తుంది కదా! ఆ సింబల్‌లోకెళ్ళి మీరు కావాలనుకుంటే ఈ ప్రాజెక్ట్‌లో మీ యొక్క యూజర్ నేమ్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం వీళ్ళైతే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో, ఈ విధంగా అయితే మొత్తం మనకైతే ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఈ విధంగా ముందుగా మనం ప్రొఫైల్‌ని అప్డేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకైతే మన ప్రాజెక్ట్ నుంచి అండి మన నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో, కేవైసీ 1.6లో మీరైతే కేవైసీ చేసుకోండి అని మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే రావాలి. అది వచ్చినప్పుడు మాత్రమే మనకైతే ప్రాజెక్ట్‌లో కేవైసీ అయితే అవుతుందని అందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుందండి. సో, చూడండి ఇక్కడ మొత్తం మనకి నేను చెప్పాను కదా! 3 టిక్స్ అయితే ఉంటాయని. ఆ 3 టిక్స్‌లో ఒకటి అందరికి టిక్కే. ఫస్ట్ అండ్ థర్డ్ టిక్ అయితే మనకైతే రావాలండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి మన ఇన్ఫర్మేషన్ అయితే మనం కరెక్ట్‌గా అప్డేట్ చేసుకోవడం ద్వారా మనకి మాక్సిమం ఫస్ట్ దానికి కూడా టిక్ అయితే రావచ్చు. ఆ తర్వాత అయితే ఆటోమేటిక్‌గా కొంతకాలం తర్వాత మనకి 3కి సంబంధించిన టిక్ కూడా వస్తుందండి. సో, ఈ విధంగా ఈ 3 టిక్‌లు వచ్చిన తర్వాత అయితే మీరు మీ యొక్క కేవైసీని హ్యాపీగా చేసుకోవచ్చనమాట. సో, కేవైసీ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా నేనైతే ఫ్యూచర్‌లో ఒక వీడియో చేస్తానండి. సో, ఖచ్చితంగా ముందైతే ఈ యొక్క ప్రొఫైల్‌ని అప్డేట్ చేసుకొని అందరూ కూడా సిద్ధంగా అయితే ఉండండి. సో, చూడండి ఒకసారి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు మనకు వీళ్ళు రీసెంట్‌గా. అది కూడా ఈ కేవీకి సంబంధించండి. సో, చూడండి చాలా దేశాల నుంచి అయితే వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా అండి నైజీరియా దేశం నుంచి అయితే 52% వరకు ఆక్యుపెన్సీ ఉంది ఇక్కడైతే. ఇంకా మన ఇండియా చూసినట్లయితే జస్ట్ ఒక 6%. భారతదేశం నుంచి ఒక 6% మాత్రమే ఇక్కడైతే అప్లికేషన్ పెట్టుకున్నారన్నమాట కేవైసీ కోసం అయితే. పాకిస్తాన్ నుంచి అయితే ఒక 15%. ఇంకా వియత్నాం దేశం నుంచి, ఇండోనేషియన్ దేశం నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఈ విధంగా రకరకాల దేశాల నుంచి అయితే మనకైతే వీళ్ళు ఇక్కడ అప్లికేషన్లు అయితే పెట్టుకున్నారండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించి మీ ప్రొఫైల్‌ని అయితే ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. ఇక్కడ ప్రొఫైల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కేవైసీ చేసుకునే టైంలోనండి మనకైతే ఇంటర్లింక్ ప్రాజెక్ట్‌లో స్టెప్ 2 చేసుకునేటప్పుడు అడుగుతున్నారు కదండీ మనకి. మన యొక్క ఆధార్ కార్డు డీటెయిల్స్ సేమ్ అదే విధంగా ఇక్కడైతే ఉంటుందండి కేవైసీ అయితే. కానీ కొంతమంది మిస్టేక్ ఇస్తున్నారన్నమాట ఈ యొక్క డాక్యుమెంట్స్ ప్రూఫ్ ఇవ్వడంలో. సో, దానికి సంబంధించి కూడా కోర్టు వాళ్ళు చెబుతున్నారు. ఇలాగ దయచేసి ఇవ్వద్దు. మీరిచ్చే వివరాలు కరెక్ట్‌గా క్లారిటీగా కనిపించాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెబుతున్నారండి. సో, ఈ విధంగా మనకైతే మొత్తం కూడా సమాచారం అయితే ఉంది. వన్స్ మనకి కేవైసీ స్లాట్ వచ్చిందనుకోండి, మన వైపు తప్పు లేకుండా మనమైతే ప్రాసెస్‌ని కరెక్ట్‌గా చేయడం ద్వారా మాత్రమే కేవైసీ పాస్ అయితే అవుతుందన్నమాట. సో, ఈ విధంగా కొన్ని రూల్స్ అయితే ఉంటాయండి. సో, ఖచ్చితంగా మనం అయితే అన్నీ కూడా పాటిద్దాము. అందుకంటే ముందుగా ఈ వీడియో చూసిన వెంటనే మీరందరూ కూడా ఆ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి. వివరాలు ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యేలాగా ఆధార్ కార్డులో ఉన్నట్టుగా అయితే ఖచ్చితంగా మీ ప్రొఫైల్‌ని అయితే అప్డేట్ చేసుకోండి. అప్పుడైతే మీకు కొంతకాలానికి అయితే కేవైసీ 1.6 స్లాట్ అయితే ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. అప్పుడు ఏ విధంగా కేవైసీ చేసుకోవాలో అనే ప్రాసెస్ నేను చెబుతానండి. సో, ఖచ్చితంగా మీకు కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది అనుకుంటున్నాను. ఇదండి ఇవాళ టాపిక్ అయితే మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీకు కేవైసీ అవ్వాలంటే ప్రొఫైల్ అప్డేట్ ఖచ్చితంగా అవ్వాలి. సో, మీకు కూడా ఒక అవగాహన అయితే ఖచ్చితంగా వచ్చిందనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.